అది నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ప్రతిసారి నువ్వు చెప్పేది ఇదే కదా. ఏ విషయాన్ని క్లియర్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎప్పుడు క్లియర్ చెయ్యవు. ఏంటి సంగతి? సంగతి ఏమీ లేదు. నేను మీతో 2 నిమిషాల తర్వాత మాట్లాడతాను. లేదు, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. కాసేపట్లో అమ్మ నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇస్తారు. అది ఇస్తే అమ్మ రేపు ఉదయం వరకు లేవదు. ఆ లోపే అమ్మతో మాట్లాడాలి. మీరు నా చెయ్యి వదలండి. నేను వదలను. ఎందుకు అనవసరంగా మొండికేస్తున్నారు? మొండికేస్తుంది నేను కాదు, నువ్వు. నేను కేవలం 2 నిమిషాలు నీతో మాట్లాడాలన్నాను. పద నాతో పాటు. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? మీరు నన్ను మీతో మాట్లాడడానికి ఫోర్స్ చేయలేరు కదా. మీరెప్పుడు మీ మాట నెగ్గాలనుకుంటారు, ఎప్పుడు మీ విషయాలే ముఖ్యమైనవి అనుకుంటారు. మీరెందుకు అర్థం చేసుకోరు? నాకు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయని. సరే, మాట్లాడాలని లేదు కదా. ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ముందు అమ్మని కలవడం చాలా ముఖ్యం. ఆ అమ్మకి ఇంజెక్షన్ ఇచ్చేసారా? లేదు, కాసేపటి క్రితమే రెడీ చేసి పెట్టాను. 10 నిమిషాల తర్వాత ఇస్తాను. మీరు కాసేపు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. 10 నిమిషాల తర్వాత రండి. నా కూతురికి ఏమైంది? నా ప్రజ్ఞ ఎందుకు ఇంత కంగారు పడుతోంది? అమ్మా, నువ్వు నాకేం చెప్పడానికి ట్రై చేస్తున్నావో అది నాకు అర్థమయ్యింది. నువ్వు నాకు ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నావు కదమ్మా. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్లల్లో తన్ను కూడా ఉంది కదా. వద్దొద్దు, నువ్వు మాట్లాడడానికి అస్సలు ప్రయత్నం చెయ్యొద్దు. నువ్వు కేవలం రెప్పలు మూసి నాకు అవును అని చెప్తే చాలు.